ఇజ్రాయేలీయులు యేసును నమ్మలేదు ఇంకా. కానీ నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తే యేసును నమ్మని గైడే నీకు చూపిస్తాడు. ఇక్కడ యేసు సిలువేయబడ్డాడు, ఇది గెత్సెమనే తోట ఇక్కడ ప్రార్థన చేశాడు. వాడు యేసు నమ్మలేదు, యూదుడు వాడు. ఇక్కడ యేసు సమాధి చేయబడ్డాడు, నోరు తెరిచింది, వెళ్ళిపోయాడు యేసు. ప్రపంచంలో దేవుడు అనబడిన, అవతార పురుషుడు అనబడిన ఎవ్వని సమాధి కూడా ఇట్లా నోరెళ్ళు పెట్టింది లేనే లేదు. భూమి మీద ఒక యేసయ్య సమాధి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఒలీవల కొండ, ఇక్కడ ఆయన ఆరోహణమైనాడు. చూపిస్తాడు. యూదుడు అయిన ఒక అవిశ్వాసి అయిన ఒక గైడ్ చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకు ఇజ్రాయెల్ దేశమును ఆయన నిర్మించాడు. ఇజ్రాయెల్ అనే ప్రత్యేక జనాంగం. ఎందుకంటే బైబిల్ రాసిన ప్రవక్తలందరూ ఇశ్రాయేలీయులే. ఈ లేఖనాలు మనకి ఇవ్వడానికి వాళ్ళని దేవుడు సిద్ధపరిచాడు. అందుకు ఇజ్రాయెల్ దేవుడు